వెల్కమ్ టు ఒకటి ప్రస్తుతం మనతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. ఈ పార్క్ దగ్గర తెలంగాణ తల్లి స్టాచ్యూకి బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి స్టాచ్యూకి పాలాభిషేకం చేస్తా ఉన్న పరిస్థితి. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? పాత విగ్రహాలకు నచ్చలేదా? నువ్వు ఒకసారి మాట్లాడదాం మనతో. అసలు ఏం మాట్లాడతారు? మేము నిన్న టీ షర్ట్లు వేసుకున్నాం. మరి రాహుల్ గాంధీ వేసుకున్నాడు కదా పార్లమెంట్లో రాహుల్ గాంధీ సేమ్ ఇదే టీ షర్ట్ వేసుకుని మరి రాహుల్ గాంధీ ఎందుకు రానిచ్చాను పార్లమెంట్లో? మరి పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ అక్కడ వ్యతిరేకంగా చేస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఫేవర్గా చేస్తాడు. ఏంది ఇది అదానికి? అందుకని మేము నిరసన తెలిపాం, తప్పని చెప్పాం. మొత్తం నేషనల్ మీడియాలో కూడా మేము చూపిస్తాం జరిగింది. రాహుల్ గాంధీ బొమ్మ పెట్టాం, కేటీఆర్ గారి బొమ్మ పెట్టి చూపించాం. తప్పేంటంటే అంటే ఇది ఒక అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా చేయడం అనేది తప్పు. తెలంగాణ తల్లి అనేది వీళ్ళకి చరిత్ర తెలియదు. ఫస్ట్ ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం మహబూబ్నగర్లో ఉంది, అనేక తెలంగాణ హైదరాబాద్లో ఉంది. అంతకుముందే తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ తల్లి రూపంలో, అంటే తెలంగాణ ప్రజలు ఏంటంటే ఎవరైనా సరే భారతదేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రాల్లో ఉంది. భారతదేశంలో ఈ ధనిక రాష్ట్రం అంటే ఎట్లా చూపించాలి? ధనిక రాష్ట్రం అంటే ధనంగా చూపించాలి. ఆ బంగారం ఆభరణాలు ధరించి మెయిన్ బతుకమ్మ అనేది తెలంగాణలో పెద్ద పండగ. బతుకమ్మ అనేది కంపల్సరీ ఉంటుంది చేతిలో. కానీ వీళ్ళు ఏంది హస్తం చూపిస్తున్నారు. అది ఎంత తప్పదు. హస్తం అనేది చాలా అంటే 100% అది. అసలు అమ్మ ఇట్లా ఆశీర్వదిస్తా, నువ్వే అమ్మ చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది, చాలా పల్లెటూరు నుంచి వచ్చింది, సామాన్య వ్యక్తి అని మీరే అంటారు. మరి సామాన్య వ్యక్తి మనకు ఆశీర్వదిస్తారా? బతుకమ్మ కంపల్సరీ. తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే బతుకమ్మ చాలా పెద్ద పండుగ. ఈ బతుకమ్మని ప్రపంచంలో అందరూ చేసుకుంటున్నారు. అమెరికాలో చేసుకుంటున్నారు, దుబాయ్లో చేసుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో చేసుకుంటున్నారు. మరి బతుకమ్మ పండుగ అంత ఘనంగా విదేశాల్లో జరుగుతుంది. తప్పేంటి? బతుకమ్మ ఉంటే తెలంగాణ సెంటిమెంట్ లేడీస్ అందరూ కూడా బతుకమ్మకి పండుగ చేసుకునేటప్పుడు అన్ని ఆభరణాలు ధరించుకొస్తారు. మీరు చూడండి, బతుకమ్మ ఇన్ని చేస్తాం, బ్రహ్మాండ మంచి ఆభరణాలు ధరించుకుని బతుకమ్మ పండుగ మొత్తం నగలేసుకుని ఇంట్లో పెళ్లిలాగానో పండగలాగానో ఆ రోజు బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారు. అంత పవిత్రమైన చూస్తారు మరి తెలంగాణ తల్లి. అట్లాంటి తెలంగాణ తల్లిని ఇప్పుడు మీరు ఇట్లా చేస్తామనేది తప్పు అన్నట్టు మేము చెప్తాం. అదేవిధంగా కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు, మేము రాగానే ఫస్ట్ ఈ రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేశారు. అయిపోయింది, అది ఛాలెంజ్ చేశారు, అయిపోయింది. కానీ ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. అసెంబ్లీలోకి రానికపోవటం, అసెంబ్లీలో వస్తే ఏమవుతుంది మా ఇష్టం, ఇది నేను ఏ షర్ట్ అనే వేసుకెళ్తా, నువ్వెవరన్నా ఆపుతానికి. అసెంబ్లీలో ఫస్ట్ డే మేము మా డ్రెస్లు వెళ్తాం, పింక్ డ్రెస్లు వెళ్తాం. మాట ఇప్పుడు దాకా ఏ సెక్షన్లో కూడా ఇన్ని 40 ఏళ్ళ నుంచి నేను ఉన్న రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి అవమానాలు జరగలేదు ఎమ్మెల్యేలకి. ఎప్పుడు చూడలేదు. ఈ 10 ఇయర్స్లో అసలు ఇట్లాంటి ఇష్యూల్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఆలోచన ఒకటే, తెలంగాణను అభివృద్ధి ఎట్లా చేయాలి, హైదరాబాద్ సిటీని అభివృద్ధి ఎట్లా చేయాలనే ఆలోచన తప్పితే వాడిని జైలు వేస్తాం, వీడిని కేసులు పెడతాం అనేది ఎప్పుడు జరగలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, చేసుకుని వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, ప్రజలే బుద్ధి చెప్తారని మేము కూడా ఆలోచించుకుని ఇట్లాంటి విషయాలు ప్రజలకు తెలియదు తెలిసేటట్టు చెప్పాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ నిరసనలు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం తెలంగాణలో తెలంగాణ తల్లికి మొత్తం పాలాభిషేకం చేసి నిరసన తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు అవసరం లేదు. కేసీఆర్ గారు ముందు నుంచే మాకు చెప్తున్నారు, మనం 2 ఏళ్ళు ఆగాలి, మీరు కూడా ఏం మాట్లాడద్దని చెప్పారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. నేను చెప్పేదానండి, ఆయన ఏమన్నా నేను చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన అడిగాడు, నేను చెప్పాలి కదా. కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉందంటే 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మనం ఒక 2 ఇయర్స్ అసలు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డికి ఎట్లా, నువ్వు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి, మీకు మేము సపోర్ట్గా ఉంటాం. నువ్వు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే మేము ప్రశ్నిస్తాం, అంతే మా డ్యూటీ అది పబ్లిక్లో. అట్లాగే అంతేగాని అసెంబ్లీలో ఏమి అనవసరంగా ఈ ఇష్యూలు చేయొద్దని చెప్పారు. మేము అదే విధంగా పోతే వాళ్ళే రెచ్చగొట్టుకున్నారు, వాళ్ళే గొడవ పెట్టుకున్నారు, వాళ్ళే రెచ్చగొట్టుకున్నారు. కేసీఆర్ గారు అవసరమే లేదు, ఎందుకంటే హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఎక్కువ
వీళ్ళు చెప్పిన సమాధానానికి చెప్తలేదు. ఇంకా కేసీఆర్ గారు చెప్పిన సమాధానాలు వీళ్ళు చెప్తారా? పారిపోతారు. అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అని చెప్పి వాళ్ళు ప్రతిపక్షం చేస్తా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు చెప్పారా? వాళ్ళే ఏమంటున్నారు, కేసీఆర్ గారు అసలు ఏం పని చేయలేదు, కేసీఆర్ గారు ఏం రాలేదంటున్నారు. రానప్పుడు 9.5 ఏళ్లలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా? ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తామా? ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చిన చేయండి, మీరు చేయమని చెప్తున్నాం. మీరు చేయకుండా వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు ఇవన్నీ ఎందుకు మీకు? మేము సమాధానం చెప్తలేదా అసెంబ్లీలో? మేము ఇంతమంది ఉన్నాం, 28 మంది ఉన్నాం, 10 మంది వెళ్ళిపోయినా కానీ 28 మంది బ్రహ్మాండంగా మేము చెప్పిన దానికి సమాధానం ఇస్తలేదు. మాకు మైకే ఇస్తలేదు, అపోజిషన్ ఎమ్మెల్యేస్కి మైకే ఇస్తలేదు. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఏం చేస్తారు? మేము చెప్పిన సమాధానానికే వాళ్ళు ఆన్సర్ ఇస్తలేదు అసెంబ్లీలో. అట్లాంటప్పుడు ఆయన మాత్రం వచ్చి ఏం చేస్తాడు? అదే చెప్పేది మేము, మీరు చెప్పిన దానికి మేము జవాబు ఇవ్వకపోతే మేము చెప్పిన దానికి మీరు జవాబు అసలు ఇస్తలేదు. ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. ఎందుకంటే అనుభవం లేని వాళ్ళంతా ఇవాళ చాలా మంది అసెంబ్లీలో ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, అనుభవం లేని ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అసెంబ్లీకి రానలేదు. గతంలో ఎన్టీ రామారావు గారు ఇట్లా గెలిపాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా గెలిపాడు, ఆంధ్రలో జగన్ వెళ్ళాడు, ఇట్లా తమిళనాడులో కరుణానిధి, జయలలిత వీళ్ళందరూ కూడా అసెంబ్లీని వదిలేసి ఛాలెంజ్ చేశారు, శపథం చేసి బయటకు వచ్చారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత అసెంబ్లీకి వస్తామని చెప్పి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లు సీఎంలు గతంలో ఛాలెంజ్ చేశారు. కానీ కేసీఆర్ గారు ఇంకా ఛాలెంజ్ చేయలేదు. ఈయన ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు మంచిగా మాట్లాడండి అని చెప్పి మాకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు ఆయన. ఎప్పుడు కూడా అసెంబ్లీ సెక్షన్స్ ముందు మమ్మల్ని అందరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ అసెంబ్లీ ఇట్లా మాట్లాడండి, ఇట్లా చేయండి అని చెప్పి పంపిస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నాం మేము. మా నాయకుడు చెప్పిన మాట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాము. ఎమ్మెల్యే అవసరం లేదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలంటే అవకాశం ఇవ్వరు. ప్రతిపక్షానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం ఇస్తలేదు. ఈ హాఫ్ అన్ అవర్లోనే మేము అందరూ కూడా తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ని కూడా సమాధానాలు చెప్పాలి, ఆన్సర్లు చెప్పాలి. అందుకనే ఈ కాన్స్టిట్యున్సీ అని ఉండదు, ఇక్కడ మొత్తం రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంతేగా మరి మనం ఇప్పుడు మేము మాకే టైం ఇస్తలేదు. నేను ఎందుకు ఆపారు సమాధానం చెప్పానండి, ఎందుకు ఆపారు? నేను టీ షర్ట్ వేసుకున్నాను, రాహుల్ గాంధీ వేసుకున్నాడు, మేము వేసుకున్నాం. రాహుల్ గాంధీ పార్లమెంట్లో పంపిస్తారు, మమ్మల్ని అసెంబ్లీకి పంపిరా? మీకు అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయమా? ఢిల్లీలోనేమో అదాని యాంటీ, తెలంగాణలోనేమో అదాని దోస్త్. ఇక్కడ దోస్త్ అవుతాడు, అక్కడ దుష్మన్ అవుతారా? తప్పు కదా మేము చెప్పేది. ఈ విధంగా చేయటం అనేది తప్పు. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. దాదాపు 12 నెలలు కావస్తుంది. ఈ 12 నెలల్లోనే నేను ఇప్పటి వరకు దాదాపు 35-40 ఏళ్ళని చూస్తున్నా, ఏ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రాలేదు. సరే, వీళ్ళు 1 ఇయర్ది బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేస్తున్నారు. ఏమి ఇచ్చారు చెప్పమానండి. ఇప్పుడు మీరు అడిగినట్టు నా ఏమంటే రమ్మండి, స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అని, స్లమ్స్లో వచ్చి అడగండి. 500 గ్యాస్ ఇచ్చిండ్రా, 2,500 మహిళా వృత్తి ఇచ్చిండ్రా, పెన్షన్ 4,000 ఇచ్చారా? ఇక లెక్క చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలకు కూడా 10,000 ఇవ్వాలి, ఇంటర్మీడియట్ పిల్లలకి 15,000. ఈ లిస్టు పెట్టుకుంటే 420 హామీలు ఉన్నాయి. ఏ హామీ ఇచ్చారో చెప్పండి మీరు వచ్చి. ఒక్క హామీ ఇవ్వలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, చేసుకోండి, మేమేం అనలేదు. రేపు ప్రజలే చెప్తారు. మీకు అంతగా ఇష్టం ఉంటే ఇప్పుడు ఈ అభివృద్ధి చేసిందంతా ఒక 9.5 ఏళ్లలో అమరవీరుల స్తూపం ఉంది అక్కడ, అంత పెద్ద స్తూపం కట్టారు అమరవీరులకి. మీరు ఏం చేయలేదు అమరవీరులకు అంటారు. అంత పెద్ద సెక్రటరియట్ కట్టారు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు. కమాండ్ కంట్రోల్లో వాళ్ళు ఎవరు కూర్చుంటారు? మీరు కూర్చుంటారు, సీఎం గారే పోయి కూర్చుంటున్నారు కదా. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం కదా. ఎన్నో ఫ్లైఓవర్లు కట్టినాం, దుర్గమ్మ చెరువు ఆ ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జ్ కట్టినాం. ఇట్లాంటి ఎన్నో హైదరాబాద్ ఏ మూల చూసినా కానీ కేసీఆర్ గారి గుర్తు అనేది పర్మనెంట్ ఉండిపోతుంది. ఇప్పుడు చార్మినార్ ఉంది, 400 ఏళ్ల క్రితం కట్టారు. వాళ్ళు చెప్పుకోవట్లేదా ఎవరు కట్టారని? ఎవరు కట్టారో వాళ్ళ పేరు చరిత్రలో ఉండిపోతుంది. అట్లాగే ఎవరు చేసినా కానీ చరిత్రలో అన్ని కార్యక్రమాలు ఉండిపోతాయి. అదే అన్న తప్పది, అది చాలా తప్పది. అదే పొరపాటు అది. ఎందుకంటే వాళ్ళకి చేతకాక
కేసీఆర్ అనమల్ కేసీఆర్ అని తమాషా అనుకున్నారా? ఆయన ఒక కొదమ సింహం ఆయన. మళ్ళీ ఆయన వచ్చి గర్జించిందంటే అసెంబ్లీలో పారిపోతారు వీళ్ళందరూ. అట్లాంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అనేది ఒక ఆయన ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. మేమే ఇచ్చినామని చెప్తున్నారు. ఒకటి చెప్పే అంటారు కదా, 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ మెడల్ వంచి ఆయన అధికారంలోకి వచ్చాడు. తెలుగు జాతి కోసం ఆయన ఆ విధంగా చేసుకొచ్చాడు ఎన్టీఆర్. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు కాంగ్రెస్ మెడల్ వంచి తీసుకున్నాడు. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, వంచి తీసుకున్నాడు. అట్లా అయిపోతుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రేపు వచ్చి మేమే ఇచ్చేసాము స్వాతంత్రం అంటే అయిపోతుందా? ఎంతమంది త్యాగాలు, ఎంతమంది చనిపోయారు, పోరాడిన తర్వాత మనకు ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి తెలంగాణ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు 2001 నుంచి ఆయన ఎంతో ఫైట్ చేసి ఎంతో మంది చనిపోయి అనేక విధాలుగా అయిన తర్వాత మెడల్ వంచి తీసుకున్నాం, అంతేగాని వాళ్ళు ఇచ్చడం ఏం లేదు. సరే, వాళ్ళు ఇచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వెళ్ళేది వాళ్ళు? సోనియమ్మ ఇచ్చింది. సోనియా అమ్మ ఏమైనా ప్రైమ్ మినిస్టరా? సోనియా అమ్మ ఏమైనా అఫీషియల్ గా సంతకం పెట్టి ఇచ్చిందా? వాళ్ళే చెప్తున్నారు కదా. మేము కూడా అట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? సోనియా అమ్మ కాంగ్రెస్ లీడర్ ఉండొచ్చు, కానీ ఆమె సంతకం పెట్టి ఇచ్చిందా తెలంగాణ? మరి 1000 మంది చచ్చిపోక ముందే ఇస్తే మంచిగా ఉండేది కదా. మీకు 2024లో మీకు అధికారం వచ్చింది, అప్పుడే ఇస్తే మంచిగా ఉండేది కదా. మీరు 2013, 11, 12 వరకు ఎందుకు వెళ్ళారు? ఎంతమంది చనిపోయారు? అంటే ఉద్యమం చేసి మెడల్ ఉంచితే కానీ ఇవ్వలేదు. అవన్నీ మనకు వాస్తవాలు తెలుసు కదా. అందుకని కాంగ్రెస్కి మనుగడ లేదు భారతదేశంలో. రాహుల్ గాంధీ ఉన్నంతసేపు కాంగ్రెస్ అనేది రాదిగా, ఎందుకంటే నాయకత్వం లోపం. రాహుల్ గాంధీ ఉన్నంతసేపు రాహుల్ గాంధీ చూడగానే ఓటేసేవాడు కూడా వేస్తలేదు. అట్లా అయిపోయింది భారతదేశం మొత్తం. వాళ్ళు ఏ నమ్మకంతో సార్ ఇంకో 10 సంవత్సరాలు మేము ఉంటా అని చెప్పుకుంటున్నాను. ఇక్కడ 10 సంవత్సరాలు. 2025 పెద్ద జోక్ ఇది. 25కే జోక్ అవుతుంది. మీరే చూస్తారు కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ 5 ఏళ్ళు, ఇప్పుడు మనం గతంలో తీసుకోండి, 5 ఏళ్ళకి 3 సీఎంలు చేంజ్ అవుతారు. ఇట్లా ఈ విధంగా కాంగ్రెస్ చరిత్ర ఉంది. అంతేగాని వాళ్ళు ఎప్పుడు పరిపాలించలేరు, పరిపాలన చేత కాదు. పరిపాలించే వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయరు. ఏది నామరూపాలు లేకుండా చేస్తా, అది చేస్తా. ఇక్కడ బీఆర్ఎస్కి ఇంకో 2 జనరేషన్ రెడీగా ఉన్నారు. కేసీఆర్ తర్వాత ఇంకా 2 జనరేషన్లు రెడీగా ఉన్నారు. లీడర్లు రెడీ అయి ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. నెక్స్ట్ మేమే అవుతాం లీడర్లు. అంత ఉత్సాహంగా మా పార్టీ ఉంది. కేసీఆర్ గారు నామరూపాలు చేస్తామంటే మేము మాకే నవ్వు వస్తుంది. అట్లా ఏ పొలిటికల్ పార్టీకి లేదు. అట్లా మా పార్టీకి ఇంకా 2 జనరేషన్లు రెడీగా ఉన్నారు లీడర్లు. ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ కాదు, బీజేపీ, టీడీపీ, జనసేన మాత్రమే ఆ 3 ఇక్కడ కలిసి రేపు మాకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉంది. మా అసలు టీఆర్ఎస్ అనేది మాకు టెక్నాలజీ కాదు అని చాలా మంది చెప్తారు. అంటే మీరు అడుగుతుంటే మీకు అందరికి నవ్వు వస్తుంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఇగో ఎప్పుడు కూడా జనసేన ఎప్పుడు కూడా ఏంటంటే దాదాపు 2014 నుంచి ఇవాళ వరకు కాంగ్రెస్కి మనుగడ లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆయన గెలిచాడు. కాంగ్రెస్ ఏమైంది? డిపాజిట్లు కూడా రాలేదు. అర్థమైందా? తెలంగాణ ఎప్పుడు వచ్చారు? అది ఆంధ్ర వదిలిపెట్టిపోయి నేను తెలంగాణ అంటున్నా. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గెలిచారు, పోటీ చేశారు. ఏమైంది? డిపాజిట్లు రాలేదు. తెలంగాణ సెంటిమెంట్ వేరే, తెలంగాణ మనోభావాలు వేరే, తెలంగాణ. ఎందుకంటే ఈ రకరకాలు ఉంటాయి ఈక్వేషన్స్. అంతేగాని ఇప్పుడు షర్మిలా ఉంది, ఆమె ఇక్కడ అల్లరి చేసింది, ఆంధ్ర పోయింది 0, ఇక్కడ 0, ఆంధ్రాలో 0. ఏం లాభం? అట్లా ఉంది. ఇప్పుడు మనోడు అడిగే ప్రశ్న, నువ్వు ప్రశ్న నువ్వు అడిగిన ప్రశ్న అట్లాగే నవ్వు వస్తుంది. షర్మిలాని ఎట్లా లేపారు? ఆకాశానికి లేపారు, దించి పడేసారు.
మళ్ళీ ఆమె ఏం చేసింది, ఫస్ట్ నేను ఇక్కడ కోడల్ని తెలంగాణ ఉంది, మళ్ళీ ఆంధ్ర పోయి ఆంధ్ర బిడ్డని అంటుంది. అట్లా అయిపోతుంది వీళ్ళందరి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు చాలా ఎన్నో స్కీమ్స్ కానీ ఎన్నో పనులు చేసింది, అందరిని ఆదుకుంది, మైనార్టీస్ కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అందరూ ఆదుకుంది. వీళ్ళు వచ్చిన సంవత్సరం కాలే బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు, వాళ్ళ క్రిస్మస్ గిఫ్ట్లు ఎగ్గొడతారు, రేపు రంజాన్ తోఫాలు ఎగ్గొడతారు. వీళ్ళు ఏం ఇవ్వలేకపోతున్నారు. మీరు 4,000 పెన్షన్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇట్లాంటి 4,000 ఇస్తారు. ఇట్లా రకరకాలుగా ఏ ఈక్వేషన్లో కూడా ప్రజలు నమ్మరు. సరే కాంగ్రెస్ నమ్మేది ఉంటే మొన్న పార్లమెంట్లో ఒక్క సీట్ ఎందుకు రాలేదు? ఏది హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ బీజేపీకి ఎందుకు వేశారు? కాంగ్రెస్కి మనగడ లేదు, అయిపోయింది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క సీట్ కూడా గెలవలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకెక్కడ కాంగ్రెస్? బీజేపీ వాళ్ళు వేరే విధంగా వెళ్ళారు, వాళ్ళు సక్సెస్.